హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పిరాతి టెక్ ఛానల్. ఈ వీడియోలో ఒప్పో నుంచి రిలీజ్ అవుతున్న నెక్స్ట్ బిగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. అదే ది ఫైండ్ X9 సిరీస్. మరి దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అసలు మనం పెట్టే మనీకి ఇది వర్తా కాదా, దీంట్లో పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయా లేదా, లేటెస్ట్ టెక్నాలజీ ఉందా లేదా, అలానే ఏఐతో ఇది రన్ అవుతుందా లేదా, ఇంకా దీంట్లో హార్డ్వేర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది ఫుల్ గా చూద్దాం. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గో. ఇంకా డిజైన్ అండ్ డిస్ప్లేకి వెళ్తే ఫైండ్ X9 సిరీస్ టాప్ అండ్ మోడల్స్ లో అల్ట్రా మోడర్న్ స్లీక్ డిజైన్ ఉంటుంది. ఇంకా 6.59 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ వైబ్రెంట్ కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మనకి అవైలబుల్ గా వస్తుంది. ఇంకా డాల్బీ విజన్ మనం HDR లో మనం ప్లే చేయొచ్చు. ఇంకా మీరు చూసుకుంటే డిస్ప్లే మనకి చాలా వైడ్ గా ఉంటుంది. మీరు ఏ వీడియో చూసుకున్నా స్క్రీన్ టు స్క్రీన్ ఎడ్జెస్ లో మనకి ప్లే అయితే అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ కి వస్తే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ సెట్ తో వస్తుంది. ఇంకా దీంట్లో మనకి పవర్ఫుల్ 3 నానోమీటర్ ప్రాసెస్ చిప్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది మనకి ఎలా వర్క్ చేస్తుందంటే మన CPU పర్సెంట్ అన్నది 32% అయితే ఇంక్రీజ్ చేస్తుంది. అలానే GPU పర్సెంట్ అన్నది 33% మనకి ఫాస్టర్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఈ రెండు బెస్ట్ గా ఉండడం వల్ల మన AI పర్ఫార్మెన్స్ కూడా 111% బూస్ట్ అయితే చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకి 50 MP సెన్సర్స్ అయితే ఉన్నాయి. సోనీ వైడ్ లెన్స్ లో పెరిస్కోప్, టెలిస్కోప్ విత్ 3x ఆప్టికల్ జూమ్ లో మనకి అవైలబుల్ గా వస్తుంది. ఇంకా అల్ట్రా వైడ్ లెన్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా హ్యాజిల్బ్లేడ్ కొలాబరేషన్ తో ఉండడం వల్ల మీరు ఏ ఫోటో తీసుకున్నా సరే చాలా న్యాచురల్ గా అయితే దీంట్లో ఫొటోస్ అయితే వస్తాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒప్పోలోనే ఫ్రంట్ కెమెరా అన్నది చాలా బెస్ట్. ఇది మనకి 32 మెగాపిక్సెల్ తో అవైలబుల్ గా వస్తుంది. ఇంకా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూస్తే ఇది మనకి 7025 mAh బ్యాటరీ పవర్ తో మనకి అవైలబుల్ గా వస్తుంది. అలానే దీంట్లో మనకి 80 వాట్స్ సూపర్ వాక్ ఛార్జింగ్ తో అవైలబుల్ గా వస్తుంది. ఇంకా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ తో మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఉండడం వల్ల మనకి ఇది లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఫీచర్స్ కి వస్తే ఇది మనకి కలర్ OS 16 బేస్ మీద రన్ అవుతుంది. అలానే Android 16 తో మనకి వస్తుంది. ఇంకా దీంట్లో మనకి 5 మేజర్ OS అప్గ్రేడ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో మనకి ఈ మొబైల్ అయితే మనకి వస్తుంది. ఇంకా దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్, NFC, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్, ఇంకా ఇన్ఫ్రారెడ్ పోర్టల్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మరి లాస్ట్లీ దీని ప్రైస్ రేంజ్ వస్తే ఇది మనకి బేస్ మోడల్ అన్నది 87,000 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో వన్స్ మనకి వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత ప్రైస్ రేంజెస్ అయితే చూడాలి. ఫ్రెండ్స్, మరి ఒప్పో X9 సిరీస్ నుంచి ఈ ఫ్యూచర్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ లో షేర్ చేయండి మీ ఒపీనియన్స్. అలానే మన వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.